నా ప్రాణం, నా తాళి నాకిచ్చే తల్లి. నా ఆశలన్నీ వాడి మీదే. శ్వేత కోసం నా కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తుంది. తీసుకొస్తాననే నమ్మకంతోనే వెళ్తున్నాను. శ్వేతతోనే మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టేలా చేయి స్వామి. బయలుదేరభి. వెళ్ళొస్తాను నాన్నగారు, వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను. జాగ్రత్త, వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళిరా అభి. ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లి చేసుకోవడంలో నీకు అసంతృప్తి ఏమైనా ఉందా? అలాంటిదేం లేదండి, ఇదొక అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఛాన్స్ ఈ రోజుల్లో ఎవరికి రాదు కదా. దేని గురించైనా క్రియేటివ్గా ఆలోచించే నాకు ఏది అంత త్వరగా నచ్చదు. కానీ నువ్విచ్చిన గిఫ్ట్ జీవితంలో మర్చిపోలేనిది. నీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పక్క. అలాగే ఉంటానక్క, బాయ్. అక్క దొరికిందా బావా? ఇంటికి వచ్చేసిందా? వచ్చేసిందని చెప్పు బావా. లేదా పర్ణ? బాబు, నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో ఏమైనా తెలిసిందా బాబు? లేదత్తయ్య. శ్వేతని వెతకడం కోసమని, శ్వేత కోసం అమెరికా వెళ్తున్నా అని అబద్ధం చెప్పి ఇంట్లో బయలుదేరాను. ఎక్కడుందో తెలియని మనిషి కోసం ఇష్టమైనవన్నీ పెట్టి పంపిస్తున్నారు. అందరి అభిమానాన్ని, అంతటి ప్రేమని కాదనుకుని అందరికీ దూరంగా ఎలా వెళ్ళిపోగలిగిందో శ్వేత. మంచితనమే కరువైపోతున్న ఈ రోజుల్లో అతి మంచితనంతో వెళ్ళిపోయిందత్తయ్య నా శ్వేత. అందరికంటే ఎక్కువ ఆత్మాభిమానంతో బతికింది. అందుకే దేవుడు నా కూతురు నుదుటిన ఒక శాపాన్ని రాశాడు. లేదంటే అందరి ఆడపిల్లలాగా నా కూతురు కూడా మెట్టినింట్లో సంతోషంగా ఉండేది బాబు, ఉండేది. దాని మనసులో
ఎంత బాధ లేకపోతే చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఏదైనా అఘాయిత్యం చేసుకుందేమోనని భయం వేస్తుంది బాబు, భయం వేస్తుంది. అలాంటి పని శ్వేత ఎప్పటికీ చెయ్యదు అత్తయ్య, చెయ్యదు. అందుకే శ్వేతను వెతకడం కోసమనే బయలుదేరాను. మేం కూడా నీతో పాటు వస్తాం బాబు. ఎక్కడికి అత్తయ్య? గమ్యం తెలియని ప్రయాణం నాది. తప్పిపోయిన వాళ్ళనైతే వెతకగలం గాని వెళ్ళిపోయిన వాళ్ళని ఎలా పట్టుకోగలం? శ్వేతని వెతకడం వరకే నా బాధ్యత. కానీ శ్వేతని నా కంటి ముందుకు తీసుకురావడం మాత్రం ఆ దేవుడి దయ. బావా, అక్క ఫ్రెండ్ ఒకరు హైదరాబాద్ లో ఉన్నారు. తన డీటెయిల్స్ పంపిస్తాను. తన త్రూ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో ట్రై చేయండి. అలాగే అప్పన్న. ఎలాగైనా అక్కని తీసుకురా బావా. నువ్వు తీసుకొస్తావనే నమ్మకం నాకుంది. తీసుకొస్తాను అప్పన్న. ఎలాగైనా శ్వేతని వెతికి తీసుకొస్తాను. సరే, ఉంటాను బావా. దేవుడా, నా కూతురు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ఎంపీ గారు వచ్చారు. నమస్కారం అప్పా. నమస్కారం. నమస్కారం అప్పా. నా కొడుకు పెళ్లికి మీలాంటి ఎంపీలు ఎమ్మెల్యేలు రావడం చాలా సంతోషంగా ఉన్నదప్పా. నువ్వు మా అందరికి కావాల్సిన వాడివి. ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే నేను రాకుండా ఉంటానప్పా. అన్నట్టు మా మాట మన్నించి ముఖ్యమంత్రి గారు వస్తున్నారా లేదా? అర్జెంట్ మీటింగ్ పడినది, ఢిల్లీ వెళ్ళినా. తన తరఫున ఊహించని బహుమతులు పంపించినారు, వెనక వస్తున్నాయి. రండి రండి ఆ. రండి. తొందరగా తయారవ్వకపోతే రాజమాడాకు వస్తుందమ్మి. తర్వాత నీ ఇష్టం. సూర్యుడు అక్క, బంధువులు లెక్క మించి వస్తా ఉండారు. ఇంకో 10 పొట్టేళ్లు తెప్పించు. అట్నే అక్క. మండపంలోకి పోవాల్సిన అన్ని పోయినాయా? చేర్నే అక్క. నా మేనల్లుడు పెండ్లి 10 కాలాల పాటు గుర్తుండిపోవాలా. సరే అక్క.
గారు ఏమిట్రా దారుణమండి. ఏమైందిరా? ఇంట్లో ఒక భార్యని పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎంత దారుణమండి. ఈ మాట వాళ్ళ చెవిని పడిందంటే మన తలలు దిష్టి గుమ్మడికాయలా గేటికి వేలాడదీస్తారు. నోరు మూసుకుని వచ్చిన పని చూడు. అయ్యా, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. అక్క, ఎన్నాళ్ళకి నా పెళ్ళైపోతుంది అక్క. అయిపోతుంది తమ్మా. ఆ దేవుడే దిగొచ్చి ఆపాలని ప్రయత్నించినా ఆగదు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అప్పుడంటే శ్వేత ఆ ఇంట్లో ఉంది. అప్పుడు మనకు ఆ మనుషులు, ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ పొలిమేర అన్నీ అడ్డే. ఇప్పుడు శ్వేత మన దగ్గర ఉంది. బీదర్ పొలిమేర దాటి ఎవ్వరూ రాలేరు. మీ పెళ్ళి ఆపలేరు. అల్లుడు, అత్త పిలుస్తుంది అక్క. ఓకే, పదండ్రా. పంతులు గారు పిలుస్తున్నాడు, పదలుడు. కొత్త పెళ్లి కొడుకు లెక్క చూడ సక్కంగా ఉండేవు. నువ్వు నిత్య పెళ్లి కొడుకులాగా ఇప్పుడు ఇట్నే ఉండాల. పద. అల్లుడు పిలుస్తా అంటే రావేందే? కళ్ళు కనపట్టం లేదా, చెవులు వినపట్టం లేదా? రా. దనకోట రిషీనందకి, శ్వేతకి ఈరోజు పెళ్లి. అందరూ ఆహ్వానితులే, నా మొదటి భార్యతో సహా. ఓయ్, ఎలా ఉన్నా? బాగున్నానా? మాట తప్పను. నీ కళ్ళ ముందే తాలి కడతా, నీ కళ్ళ ముందే శోభనం గదిలోకి వెళ్తా. ఇవన్నీ చూడ్డానికి రెడీగా ఉంటుంది. ఈ పెళ్లి జరగకూడదని దేవుళ్ళందరికీ మొక్కుకున్నాను. నన్ను గెలిపిస్తారో మిమ్మల్ని గెలిపిస్తారో చూద్దాం. శుభం పలికినావంటే అడ్డంగా నరుకుతా. శశి, అత్త, నీ చేత కోడల్ని రెడీ చేయించు. పెళ్లి ఎలా జరగదు చూద్దాం. జరిపించి దీనికి చూపిద్దాం. సరే అత్త. నడవే. బదలుడు, ఒకసారి శ్వేతను చూసొస్తాను. ఉల్లిపీటల మీద చూడప్ప, ఆ మజానే ఏరుగుంటాది.
రెడ్డి గారు, నా కొడుకు రిషినంద్. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. కూర్చోండి. వచ్చేసినదప్ప, మనం కోరుకున్న టైం వచ్చేసినది. భీమవరం బుల్లెమ్మ నా ఇంటి కోడలు కాబోతుంది, నీకు భార్య కాబోతుంది. ఇంకా అవుడేందన్నా, అయిపోయినట్టే. ఆ, అయ్యా టైం అవుతోంది, పెళ్లి కుమారుడు రావాలి. పదాలుడు. వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం ఏకస్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోధాసికాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూపృతే సదైవరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే అశంకజగం సతీతవస్త్రం సరసీభేక్షం మహారోక్షస్థలశోభికౌస్తుభం నమామి సింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితం. కిరణ్, కిరణ్, డోర్ తెరిచి వెళ్ళిపోయాడేంటి? కిరణ్, కిరణ్, సార్ కాఫీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మా ఆయన కనిపించారా మీకు? అదేంటి అలా అడుగుతున్నారు? మీ ఆయన మీ రూమ్ లోనే ఉంటారు కదా. నేను నిద్ర లేచేసరికి కనిపించలేదండి. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం మేడం, మాకైతే కనిపించలేదు. మరి టెన్షన్ పడకండి మేడం, వాకింగ్కి వెళ్ళి ఉంటారు. కిరణ్, కాఫీ తాగుతారా మేడం? కిరణ్, 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 కిరణ్. కిరణ్, కిరణ్, కిరణ్. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, చీర కట్టుకుని నగలు పెట్టుకొని తయారవుతావా లేదా? నేను కట్టుకోను, ఈ నగలు పెట్టుకోను. ఈ జన్మకి నా మెడలో తాళి కట్టిన ఆపేగారే నా భర్త. ఆ స్థానంలోకి
పొడుస్తారో కాలుస్తారో, ఎలా చంపుకుంటారో చంపుకోండి. నేను మాత్రం పెళ్లి పీటల దగ్గరికే కాదు, పెళ్లి అన్న ఆలోచన మనసులోకి రానివ్వను. నిన్ను కష్టపడి తీసుకొచ్చింది షోకేస్ లో బొమ్మను చూసుకున్నట్టు చూసుకోవడానికి కాదు. నా తమ్ముడితో పెళ్లి చేసి ఈ ఇంటికి వారసుని కానిస్తావని తీసుకొచ్చా. అర్థమైందా? ఏమైనా సిసి ఇంకా తయారు కాలేదేంటి? పంతులు తీసుకురమ్మని చెప్పినాడమ్మీ. తయారవదంట. మొండి చేస్తున్నావేందమ్మీ? నన్నేం చేసినా నేను ఈ పెళ్లి ఒప్పుకోను. భజంత్రులు వాయించండి. అయం ముహూర్త సుముహూర్తస్తు ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా మధ్యే బధ్నామి శుభగే త్వం జీవశరదాం శతం.